అబ్బా! పవర్ పోయిందా? ఎంత వేడిగుందో అసలు ఇంట్లో ఒక్క పోర్టబుల్ ఫ్యాన్ కూడా లేదు. గాలి కూడా రావట్లేదు. ఎలా? ఒక మంచి 1000 బిలోలో ఉన్న పోర్టబుల్ ఫ్యాన్‌ని ఆర్డర్ చేద్దాం. ఓకే. డన్. మీరు కూడా ఒక మంచి పోర్టబుల్ ఫ్యాన్ అది కూడా 1000 బిలోలో చూస్తున్నారా? అయితే ఇక మొదలెడదామా? హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూర్స్ టెక్ హోమ్. ఈరోజు మనందరికీ సమ్మర్లో ఎంతగానో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే షయం పోర్టబుల్ ఫ్యాన్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూస్తే మనకు యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇంకా యూఎస్‌బీ-సి కేబుల్, ఇంకా పోర్టబుల్ ఫ్యాన్. ఈ పోర్టబుల్ ఫ్యాన్ యొక్క క్వాలిటీ, మెటీరియల్, ఫినిషింగ్ చూసేద్దాము. మెటీరియల్ ప్లాస్టిక్, కానీ క్వాలిటీ, ఫినిషింగ్ అయితే బావుంది. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాము. ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్పీడ్, ఇది మినిమమ్ స్పీడ్. పేపర్ పెట్టి చూద్దాం ఎంత గాలి వస్తుందో. చూడండి, గాలి అయితే బాగానే వస్తుంది. అదే పవర్ బటన్ని సెకండ్ టైం ప్రెస్ చేస్తే సెకండ్ లెవెల్ ఆఫ్ స్పీడ్కి వెళ్తుంది. గాలి ఇంకొంచెం పెరిగింది. అదే బటన్ని థర్డ్ టైం ప్రెస్ చేస్తే థర్డ్ లెవెల్ ఆఫ్ స్పీడ్, గాలి ఇంకొంచెం పెరిగి బాగా వస్తుంది గాలి. ఇప్పుడు అదే బటన్ని ఫోర్త్ టైం ప్రెస్ చేస్తే ఫోర్త్ లెవెల్ ఆఫ్ స్పీడ్, ఇది మ్యాక్సిమం స్పీడ్. గాలి బాగా పెరిగింది, గాలి చాలా బాగా వస్తుంది. ఈ ఫ్యాన్ని మనం ఇలా కాన్స్టెంట్‌గా కాకుండా స్వింగ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ మీద ఎస్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇలా స్వింగ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం ఈ ఫ్యాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ మూవ్ అవుతున్నప్పుడు గాలి బాగా వస్తుంది. ఈ ఫ్యాన్ని మనం 90 డిగ్రీస్‌లో పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మన పొజిషన్ తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 90 డిగ్రీస్‌లో పెట్టుకున్నప్పుడు కూడా స్వింగ్‌లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకు ఏ పొజిషన్‌లో కావాలనుకుంటే ఆ పొజిషన్‌కి ఫ్యాన్‌ని అడ్జస్ట్ చేసుకొని స్వింగ్‌లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా నార్మల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌కి ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూసేద్దాము. ఈ ఫ్యాన్‌కి వచ్చిన యూఎస్‌బీ కేబుల్‌ని మన దగ్గర ఉన్న అడాప్టర్‌తో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత పవర్ సప్లై అనేది ఇవ్వాలి. పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. దీంట్లో కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఛార్జింగ్ అవుతున్నప్పుడు మనకు ఇక్కడ ఇట్లా లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి, 4 లైట్స్. ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందంటే అవి కాన్స్టాంట్‌గా ఆగిపోతాయి. అప్పుడు ఛార్జింగ్ ఫుల్ అయినట్టు. ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఈ ఫ్యాన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ 3000 ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీతో వచ్చింది. దీన్ని 5-6 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మాక్సిమం స్పీడ్‌లో 4 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. మినిమం స్పీడ్‌లో 8-10 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌ని డెస్క్‌టాప్ మీద పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌లో ఛార్జింగ్ అయిపోతే 30 సెకండ్స్ తిరిగి ఆఫ్ అయిపోయి ఇలా లైట్స్ 10 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మనకు ఈ ఫ్యాన్‌లో ఛార్జింగ్ అయిపోయినట్టు ఇండికేషన్. ఈ ఫ్యాన్‌ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. జనరల్‌గా ఇట్లా పైన పైన క్లీన్ చేయకుండా లోపల ఉన్న ఫ్యాన్‌ని కూడా క్లీన్ చేయొచ్చు. దీన్ని యాంటీ క్లాక్ వైస్‌లో టర్న్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా క్లాత్‌తో మనం ఈ ఫ్యాన్‌ని క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా మనకు, దాంట్లోకి ఇది కరెక్ట్‌గా ఇక్కడ ఉన్న వాటిని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మనం క్లాక్ వైస్‌లో దాన్ని తిప్పాలి. ఫిక్స్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇట్లా లాగి చూడాలి. ఫిక్స్ అవ్వలేదంటే మరి కరెక్ట్‌గా ఇట్లా ఫిక్స్ చేసి క్లాక్ వైస్‌లో టర్న్ చేసి ఇట్లా ఒకసారి లాగుదాం. ఇప్పుడు ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఫ్యాన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంది, ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు యూజ్. ఈ ఫ్యాన్ యూజ్ చేస్తున్నప్పుడు అంత డిస్టర్బెన్సింగ్ నాయిస్ కూడా రావట్లేదు. ఈ ఫ్యాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. జనరల్‌గా ఏ పోర్టబుల్ ఫ్యాన్ అయినా మనం పైన ఇలా క్లీన్ చేస్తుంటాం, కానీ లోపల ఉన్న ఫ్యాన్ని క్లీన్ చేయడానికి మనకి రాదు. కానీ ఈ ఫ్యాన్‌లో మనం లోపల ఉన్న ఫ్యాన్‌ని కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. కాన్స్ విషయానికి వస్తే
ఇలా మనం హ్యాండ్లో పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు మనకి సరిగ్గా కన్వీనియంట్గా ఉండే హ్యాండిల్ ఏదైనా ఉంటే బాగుండని నాకు అనిపించింది. అది కాక యూజర్ మాన్యువల్లో మ్యాక్సిమం స్పీడ్లో ఈ ఫ్యాన్ యూజ్ చేస్తున్నప్పుడు 8 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. కానీ దీన్ని మనం 8 అవర్స్ యూజ్ చేసుకోలేము. ఓన్లీ 4 to 6 అవర్స్ మాత్రమే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఫ్యాన్ వర్తా కాదా అంటే ఈ సమ్మర్లో మనకు కరెంట్ పోయినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది కాక 1000 బిలోనే ఉంది. దీని వర్కింగ్ కూడా చాలా బాగుంది. గాలి అనేది కూడా చాలా బాగా ఇస్తుంది. ఈ పోర్టబుల్ ఫ్యాన్ యొక్క ప్రైస్ 899. నేను దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ సిల్వర్. నాకు సిల్వర్ కలర్ నచ్చి నేను ఇది తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, comment. This is Harshita signing off from yours Tech Home.